సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శ్రీకారం చుట్టారు. సుమారు 15 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 15 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన నిర్వహించారు. శివానగర్, రాళ్లకత్వ, సోలక్పల్లి, ఇమాం నగర్, దాదిగూడెం, నల్తూర్ తదితర ప్రాంతాల్లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నూతనంగా ఏర్పడ్డ జిన్నారం మున్సిపల్ పరిధిలో అన్ని మున్సిపల్ పరిధిలో ఉన్న గ్రామాలకు 12 గ్రామాలు ఈరోజు 15 కోట్ల రూపాయలతోటి సీసీ రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. పొద్దుగాల శివానగర్ నుంచి మొదలు పెడితే నల్తూరు కొర్లకుంట వరకు ఈరోజు పొద్దుగాల 7 to 10:30, 11 వరకు ఈరోజు చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అలాగే కౌన్సిలర్లు వెంకటేష్ గౌడ్ గారు అందరూ తిరిగి ఈరోజు ఎక్కడికక్కడ వర్కులు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో మౌలిక వసతులన్నీ సమకూర్చడంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రజలకున్న సమస్యలు స్థానిక నాయకుల ద్వారా ఎప్పటికప్పుడు సేకరించి పరిష్కరించే మార్గంలో ముందుకెళ్తాం. తప్పకుండా మున్సిపల్ వర్కర్లో శాలరీస్ గిట్ట వస్తలేమని 6 నెలల సార్ ఇబ్బంది ఉన్నది. ఇవాళ ఇప్పుడు శ్రీదేవి మేడం మున్సిపల్ డైరెక్టర్ గిట్ట కలుస్తున్నాం కాబట్టి తప్పకుండా వారి సమస్యని గిట్ట పరిష్కరించి వారికి శాలరీస్ వచ్చే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తామని మీ అందరికి మాటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున ఈ 15 కోట్ల వర్కులు ఇంచుమించు 6 నెలల్లో కంప్లీట్ చేసి మళ్ళీ కొత్త ప్రభుత్వం తయారు చేసుకొని ముందుకు వస్తామని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.